యూట్యూబ్ క్రియేటర్స్ ఒక్కసారి వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఎర్న్ ట్యాబ్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ అని కాకుండా క్వాలిఫైడ్ సబ్స్క్రైబర్స్, క్వాలిఫైడ్ వాచ్ అవర్స్, క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ అని చెప్పేసి కనిపిస్తుందా? అసలు ఇదేంటి? యూట్యూబ్ మళ్ళీ మానిటైజేషన్ రూల్స్ ఏమైనా మార్చేసిందా? ఇక 4000 వాచ్ అవర్స్ సరిపోవా, లేక 1000 సబ్స్క్రైబర్స్ కి కొత్త కండిషన్స్ ఏమన్నా వచ్చాయా? అర్ధరాత్రి వచ్చిన ఈ అప్డేట్ గురించి చాలా మంది క్రియేటర్స్ నాకు స్క్రీన్ షాట్స్ పంపిస్తూ, అక్క ఇదేమన్నా కొత్త అప్డేటా, లేదా నా ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ఛానల్ మానిటైజేషన్ సేఫ్ గా ఉందా లేదా, క్వాలిఫైడ్ అని ఎందుకు ఇచ్చారు, అసలు మానిటైజేషన్ రూల్స్ ఏంటి, ఎక్కడ చూసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఇది కొత్త రూల్ చేంజ్ అయితే కాదు. యూట్యూబ్ మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ అయితే ఏమీ మారలేదు. ఇది కేవలం యూట్యూబ్ ట్రాన్స్పరెన్సీ కోసం ఎర్న్ ట్యాబ్ లో తీసుకొచ్చిన ఒక లేబులింగ్ అప్డేట్ మాత్రమే. సో యూట్యూబ్ అప్పటి నుంచో మనకు వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్, వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ అని చెప్పేసి టర్మ్స్ వాడుతుంది. ఇప్పుడు ఈ వ్యాలిడ్ అనే పదాన్ని మరింత ఈజీగా, క్లియర్ గా క్వాలిఫైడ్ అని ఎర్న్ ట్యాబ్ లో చూపిస్తున్నారు. అంటే మీ ఛానల్లో ఉన్న టోటల్ వాచ్ అవర్స్, టోటల్ వ్యూస్ కాకుండా మానిటైజేషన్ ఎలిజిబిలిటీకి నిజంగా కౌంట్ అయ్యే నెంబర్స్ ని ఇక్కడ మీకు ఈ క్వాలిఫైడ్ లేబుల్ తో హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఇది ఒక రకంగా చాలా మందికి ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి చాలా మంచి అప్డేట్ అని చెప్తాను. సో ఇప్పుడైతే అసలు మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, రూల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం పదండి. 2026లో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో మీకు 2 టైర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైర్ వచ్చేసి మినీ మానిటైజేషన్, సెకండ్ వన్ వచ్చేసి ఫుల్ మానిటైజేషన్. క్రియేటర్స్ అందరూ మినీ మానిటైజేషన్, ఫుల్ మానిటైజేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఫస్ట్ ఇక్కడ మీరు మినీ మానిటైజేషన్ కి రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. మీ ఛానల్ కి ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి. నెక్స్ట్ వచ్చేసి 3000 వాచ్ టైం అయితే రావాలి. ఈ వాచ్ టైం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు లాంగ్ వీడియోస్ నుంచి రావటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లైవ్ నుంచి కూడా మీకు వాచ్ టైం అనేది రావటం జరుగుతుంది. షార్ట్ వీడియోస్ కి వచ్చిన వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు. ఇక్కడ కొంతమంది క్రియేటర్స్ ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, అక్క నేను షార్ట్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను, నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ మీరు షార్ట్స్ తో మానిటైజేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే షార్ట్ వీడియోస్ నుంచి మీరు 3 మిలియన్ వ్యూస్ అయితే రీచ్ అవ్వాలి. ఇంకొంతమంది క్రియేటర్స్ ఏంటి అంటే అక్కడ 3000 వాచ్ టైం ప్లస్ 3 మిలియన్ వ్యూస్ రెండు కంప్లీట్ చేయాలా అని చెప్పేసి అడుగుతుంటారు. అలా ఏం లేదు. ఎదర్ మీరు 3000 వాచ్ టైం అయినా కంప్లీట్ చేయొచ్చు, లేదా 3 మిలియన్ వ్యూస్ అయినా కంప్లీట్ చేయొచ్చు. రెండిట్లో ఏదో ఒకటి. సో ఇది మీరు కంప్లీట్ చేస్తే మీరు మినీ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఫుల్ మానిటైజేషన్ కి వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. నెక్స్ట్ వచ్చేసి 4000 వాచ్ టైం అయితే రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 మిలియన్ అన్నాం కదా, ఇక్కడ 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి షార్ట్ వీడియోస్ నుంచి. ఇది సో ఇది మీరు రీచ్ అయ్యారు అంటే మీకు ఫుల్ మానిటైజేషన్ అనేది అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ దీనికి ఏమైనా టైం లిమిట్ ఉందా అంటే ఎస్, టైం లిమిట్ అయితే ఉంది. ఇక్కడ ఈ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం వచ్చేసి మీకు ఎనీ లాస్ట్ 365 డేస్ లో రావాలి, 1 ఇయర్ లో రావాలి. ఇక్కడ ఏంటంటే ఒక్క 1 ఇయర్ లోనే రావాలంటే అట్లేం లేదు. ఏదో ఒక ఇయర్ లో, ఐ మీన్ ఎనీ లాస్ట్ 365 డేస్ అంటున్నా. అది మీరు 1 ఇయర్ లో కంప్లీట్ చేస్తారా, 2 ఇయర్స్ లో కంప్లీట్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే ఏం జరుగుతుంది ఏంటి, మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది చూడండి. ఇక్కడ 10 మిలియన్ వ్యూస్ వచ్చేసి ఎనీ లాస్ట్ 90 డేస్ లో రావాలి. అంటే 3 నెలల్లోనే మీరు ఈ 10 మిలియన్ వ్యూస్ అనేది కంప్లీట్ చేయాలి, ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్ తో మానిటైజేషన్ చేసుకుంటున్నారు అన్నట్లయితే. సో ఇక్కడ వచ్చి ఇది ఎక్కడ చూసుకోవాలి ఏంటి, మా ఛానల్ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయ్యామని ఎలా తెలుసుకోవాలని చెప్పేసి చాలా మంది క్రియేటర్స్ ఇప్పటికి కూడా బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేను మీకు ఇందాక చెప్పాను క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ అని చెప్పేసి. సో ఇక్కడ చాలా మంది ఇంకొంతమంది క్రియేటర్స్ ఎలా అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి అక్క నేను 10,000 వాచ్ అవర్స్ ని కంప్లీట్ చేశాను, 4,000 వాచ్ అవర్స్ ని కంప్లీట్ చేసేసాను, నాకు మానిటైజేషన్ రావట్లేదు ఎందుకు అక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఇదంతా మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే మీకు వైటీ స్టూడియోలో ఎర్న్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు క్రియేటర్స్ కి ఈజీగా అర్థం అవ్వటం కోసమే ఇందాక మీకు చెప్పినట్లు క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు చెక్ చేసుకోవాలి. క్వాలిఫైడ్ దగ్గర కింద మీకు క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ ఉంటది, అక్కడ మీరు రీచ్ అయ్యారు అంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏంటి అంటే ఈ వాచ్ టైం ని అనలైటిక్స్ లో, నెక్స్ట్ వచ్చేసి వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్ లో కనిపిస్తూ ఉంటది, అది మా రియల్ వాచ్ టైం అని చెప్పేసి అక్కడ చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అలా ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలనే తీసుకొచ్చిన ఆప్షనే ఈ క్వాలిఫైడ్ వాచ్ అవర్స్. సో ఇక్కడ మీరు ఎలిజిబుల్ అయ్యారు, ఆ లైన్ మీకు ఫినిష్ అయ్యింది అంటే మీరు మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
ఈ క్వాలిఫైడ్ నెంబర్స్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ విషయంలో చాలా మంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేశారా? అంటే ఏంటి అంటే సో వేరే వాళ్ళ వీడియోస్ కింద వెళ్ళి కమెంట్స్ చేస్తారు. నేను మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాను, తిరిగి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి లైవ్ లలోకి వెళ్ళి మరీ చెప్తూ ఉంటారు. ఇది కంప్లీట్ గా మీరు అవాయిడ్ చేయండి. ఇలా మీకు సబ్స్క్రైబ్ తెచ్చుకున్నారే అనుకోండి, ఇది షార్ట్ టర్మ్ లో మీకు నెంబర్ అనేది పెంచడానికి యూజ్ అవుతుంది తప్ప లాంగ్ టర్మ్ లో మీ ఛానల్ యొక్క క్రెడిబిలిటీని డామేజ్ చేస్తుంది. బికాస్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ మీకు వ్యూస్ అనేవి రావు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫేక్ వెబ్సైట్ నుంచి సబ్స్క్రైబర్స్ ని కొంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇనాక్టివ్ సబ్స్క్రైబర్స్ అయిపోతారు ఇలా వచ్చిన వాళ్ళంతా. ఇక్కడ యూట్యూబ్ అల్గోరిథం ఏం చేస్తూ ఉంటదంటే ఇవన్నీ మీకు క్యాచ్ చేస్తుంది, ఫిల్టర్ చేసి ఆర్గానిక్ గా వచ్చిన సబ్స్క్రైబర్స్ ని మాత్రమే మీకు క్వాలిఫైడ్ సబ్స్క్రైబర్స్ లో చూపించడం జరుగుతుంది. ఇలా మీరు తెచ్చుకున్నా కూడా వాళ్ళు ఇనాక్టివ్ అయిపోతారు స్పామ్ నుంచి అండ్ అలాగే బాట్ సబ్స్క్రైబర్స్. ఇలా మీరు సబ్ నుంచి నెక్స్ట్ ఇలా మీరు ఏదైనా కొన్నా కూడా ఈ సబ్స్క్రైబర్స్ అంతా మీకు రిమూవ్ అయిపోతారు. ఇక్కడ మీరు కొంతమంది అంటుంటారు నా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు ఎందుకు అని చెప్పేసి, వాళ్ళంతా ఇలా వచ్చిన వాళ్ళే కాబట్టి మీకు వెళ్ళిపోతూనే ఉంటారు. అది నెక్స్ట్ వచ్చేసి వాచ్ టైం. ఈ వాచ్ టైం కూడా మీకు సీరియస్ గా చెప్తున్నాను, చాలా వీడియోస్ లో చెప్పాను. ఈ వాచ్ టైం అనగానే నేను వాచ్ టైం కంప్లీట్ చేయలేను అని చెప్పేసి నాకు కొంతమంది క్రియేటర్స్ ఇలా అమ్ముతున్నారు అక్క వాచ్ టైం ని, నేను కొనుక్కుంటాను లేదా మీరేమన్నా అమ్ముతారా వాచ్ టైం ని అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇది నేను అసలు సజెస్ట్ చెయ్యను, దీని జోలికే వెళ్ళకండి. ఎందుకు అంటే యూట్యూబ్ అల్గోరిథం ప్రతిదీ కనిపెట్టేస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏఐ నడుస్తుంది. ఇది మీకు ఆర్గానిక్ గా వచ్చిందా లేదా మీరు ఏదైనా బాట్ కానీ స్పామ్ వాచ్ టైం తెచ్చుకున్నారా అనేది ప్రతిదీ ఇట్లే కనిపెట్టేస్తుంది. ఇలా మీరు వాచ్ టైం కింద తెచ్చుకుంటే మీ ఛానల్ జన్మలో ఎప్పటికీ మానిటైజేషన్ అనేది అవ్వదు. మీరు ఎప్పటికీ మానిటైజేషన్ అనేది పొందలేరు. కాబట్టి మీరు ఆర్గానిక్ గానే మీ లాంగ్ వీడియోస్ అండ్ అలాగే లైవ్లు చేసి మీరు వాచ్ టైం తెచ్చుకోండి. అంతే, ప్యూర్ గా వెళ్ళండి. ఇలా తెచ్చుకోవడం అనేది క్రియేటర్ ఒక లక్షణమే కాదు. ఇక్కడ మీకు వాచ్ టైం రావట్లేదంటే ఏంటి అర్థం? జనాలకు మీరు నచ్చేలాగా వీడియోస్ చేయట్లేదని అర్థం. మీరు క్రియేటర్ గా మీలో ఏం మార్పులు తెచ్చుకోవాలి అనేది ఆలోచించండి. అంతేకాని షార్ట్ కట్ లో మీరు వెళ్ళి ఇలా ఫేక్ వాచ్ టైం స్పామ్ వాచ్ టైం అనేది తెచ్చుకున్నారో అంతే షార్ట్ కట్ లో మీరు యూట్యూబ్ నుంచి బయటకు వచ్చేస్తారు. యూట్యూబ్ లో మీకు ఫ్యూచర్ అనేది ఉండదు. అలా నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వ్యూస్. సో ఇక్కడ షార్ట్ వ్యూస్ వచ్చేసి ఎలా అంటే మీకు ఎంగేజ్ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. సో లాస్ట్ 2 years కిందట మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కొంతమంది క్రియేటర్స్ అక్కడ నాకు షార్ట్ వీడియోస్ కి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి కానీ ఎర్న్ ఆప్షన్ లో అవి యాడ్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఈ షార్ట్ వ్యూస్ లో కూడా రియల్ వ్యూస్ అండ్ అలాగే ఎంగేజ్డ్ వ్యూస్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే యాడ్ అవుతాయి. ఇక్కడ మీరు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అంటే షార్ట్ వీడియో మాత్రమే అప్లోడ్ చేయండి, అవి మీకు షార్ట్ వ్యూ కింద కౌంట్ అనేది అవ్వటం జరుగుతుంది. సో ఇది ఇలా చేస్తే మీ ఛానల్ సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ అవుతుంది. ఇదంతా చేసినా కూడా మీరు రీచ్ అయినా కూడా మళ్ళీ మీకు ఇక్కడ అప్లై నౌ బటన్ రాలేదు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. సో ఇదంతా మీరు రీచ్ అయ్యారు, ఆర్గానిక్ గా తెచ్చుకున్నారు అన్న తర్వాత కూడా మీరు 2 step వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఈ 2 step వెరిఫికేషన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియో చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో మీరు ఇది రీచ్ అయి ఉండాలి. ఇందాక మీకు కొన్ని పాయింట్స్ చెప్పా కదా, ఆ రూల్స్ అనేవి మీరు ఫాలో అయ్యి ఉండాలి. మీ కంటెంట్ యూట్యూబ్ రూల్స్ లో ఉండి మీరు ఇది ఎలిజిబుల్ అవుతే ఈ 2026లో మీ ఛానల్ సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ అనేది అవ్వటం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్లో ఇంకా లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి.